సూపరింటెండెంట్ చెప్తే కానీ కాదండి పని చేస్తుంది. చాలా పేషెంట్స్ ఉన్నారు. ఆయన 10:30 వరకు రౌండ్స్ రాకపోతే నైట్ డ్యూటీ డాక్టరు ఎవరు పని చేస్తున్నట్టు చెప్పండి మీరే చెప్తాం. కనీసం రన్నమ్మా ఒకసారి చూద్దాం. తెలిసిన వాళ్ళు పాపం వీళ్ళు పెద్ద మనిషి ఇబ్బంది పడుతుంది ఎట్లా నాకు తక్కువ అంటే కనీసం లేచి రానికి కూడా నేను రాను అంటే మన సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ వస్తారు. నేను చెప్తారా వీళ్ళు అడుగుతారా ఒక పేషెంట్ పిలుస్తారా మరి తెలుసుకున్నారు కదా. నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు తెలుసు. మీకు మీరు నాకు చూస్తున్నా నాకు 10 నుంచి కొత్త ఏం కాదు. నేనైతే రియాక్ట్ అవుతున్నంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లుందో అర్థం చేసుకో. కనీసం లేచి రూమ్స్ బయటికి రాకుండా అంటే అంత పేషెంట్ కూడా రూమ్లోకి పోయి వస్తారా. ఇలా పాపం వాళ్ళ దిశలో అలసిపోయి అవస్థ పడుతుంది. వాళ్ళ బ్లడ్ టెస్ట్ కూడా చేయలేదంటే బ్రదర్ ఇప్పుడు అవుతుందా మరి ఎందుకు ఇస్తున్నావు అమ్మ మీ టెస్ట్ చేయకండి చేసేదా మీద లేదా కాదు ఇప్పుడు ఇంతసేపు ఎట్లా అవుతుంది మరి అది తెలియలేదా మీకు ఇంతకు చెప్పేది. మీరు కాదని ఇంకా పేషెంట్ అట్లా ఇంటిమేట్ చేసిరా మీరు అయితే ఈ పార్లమెంట్ ఉందని ఎవరు చెప్పిరా చెప్పిరమ్మా ఎట్లా పడితే అట్లా పడేస్తారు. లేదండి ఇప్పుడు అంటే ఏముంటది పట్టించుకుంటే ఆమె కూడా తెలుసు. ఇప్పుడు పట్టించుకుంటే ఇప్పుడు చెప్పిర్రా ఆమె పాపం పిల్లలు ఇద్దరు కూర్చున్నారు. పిల్లలు వదిలేసి వచ్చి ఉన్నారు. కనీసం ఇంటిమేట్ చేసిన ఆమె కండిషన్ కానీ ఏం చెప్పకుండా మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాస్క్ వేసుకుని వస్తారు అని చూస్తురా. మీ అందరికి మంచిగా చూస్తురా. మనిషిని కాపాడామంటే దేవుని లెక్క దండం పెడతారు. మీరు కనీసం నేను చెప్పలేదు. వీళ్ళు పొద్దు సామాను తిరిగి ఉంటే ఇంటిమేషన్ లేదు, బ్లడ్ టెస్ట్ లేదు, బ్లడ్ ఎక్కిచ్చేది లేదు. ఇప్పుడే బ్లడ్ బాడీ చూడు ఎందుకు వచ్చింది. చేస్తే ఇదా పద్ధతి. బ్లడ్ టెస్ట్ నీది పని చేస్తలేదని ఎవరికి చెప్పినమ్మా. గ్రూపింగ్ పని చేస్తలేదని ఎవరికి చెప్పినా. ఎప్పుడు అసలు నీకు ఎగ్జామ్ రిపోర్ట్ ఏ టైంకి వచ్చి చూపించండి ఫైల్స్ రండి. అడిగే వాళ్ళు లేదండి అంత ఎగ్జామ్ రిపోర్ట్ ఏ టైంకి వచ్చి చెప్పండి. టైమింగ్ చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చింది 12:23కి 12:23కి వస్తే ఇప్పుడు ఎంత అవుతుంది 11 అవుతుంది. 12 గంటలు ఏం చేస్తుంది. ఎలిజిబుల్ రిపోర్ట్ 3.8 అని పొద్దున 12:30కి వస్తే ఇప్పుడు 11 అవుతుందమ్మా. అది పని చేస్తుంది అని ఎవరికి చెప్పు. పని చేస్తుంది అని చెప్తే అయిపోతుంది. ఇక ఆమెకు వేరే దగ్గర బయట చేయించుకోవాలంటే వాళ్ళని అబ్బాయి పడతారు కదా. కనీసం వాళ్ళకు తెలుసా అమ్మ తెలుసా కదా. వాళ్ళ అమ్మాయికి లేక పాపం ట్రీట్మెంట్ ఇస్తారు. కనీసం రూమ్ నుంచి బయటకు వచ్చి చూడండి. పాలిటిషియన్ పాపం ఇబ్బంది పడుతుంది. పెద్ద మనిషి అంటే కూడా రూమ్ నుంచి బయటకు వస్తలేదు. మేము రౌండ్స్ తర్వాత వస్తామంటే అంటారు 11 రౌండ్స్ చేస్తారు. అసలు రోజు రౌండ్కి వస్తున్నాడు లేదో కొంచెంసేపు ఆనుకుంటారు. మీ ల్యాబ్ అతను ఎక్కడ ఉన్నాడు. గ్రూపింగ్ ఎన్ని కేసులు ఉన్నాయి. ఇంకా ఇందాక చనిపోయినా ఎందుకు చనిపోయిండు అవన్నీ కూడా కావాలమ్మా. ఇందాక ఒక డిపాడి ఇప్పుడు ఎందుకు వచ్చాడు. నేను ఎందుకు చనిపోయినాడు మీలాగానే పడిచుకోక చనిపోయినాడు.